వేమయ్య గుర్రానికి విశేషాలు. దశాబ్దాల కిందట గ్రామాల్లో ఏమయ్య గుర్రపు స్వారీ చేసుకుంటూ వేమన పద్యాలు పాడుకుంటూ అది ప్రజలకు అర్థమయ్యే భాషలో చెబుతూ సంచారం చేస్తూ ప్రజలలో ఆధ్యాత్మిక చింతన కలిగించే వేమరెడ్డి సాంప్రదాయం చాలా సంవత్సరాల తర్వాత తిరిగి నంద్యాల పట్టణంలో ప్రజలకు కనపడటంతో పలు కాలనీలలోని ప్రజలు హారతి పట్టి వేమారెడ్డికి ఘన స్వాగతం పలికి ఆశీర్వచనాలు అందుకున్నారు. ఈ సందర్భంగా వేమారెడ్డి మాట్లాడుతూ ఒకరిని నొప్పించక ఒప్పిస్తూ జీవితాన్ని గడిపే జీవితమే ధన్యమని అన్నారు. ప్రజలంతా ఆధ్యాత్మిక చింతన కలిగి సాటి వారిపై దయాగుణం కలిగి ఉండి చేతనైన వారికి చేతనైనంత సహాయం చేస్తూ ఉన్నప్పుడు ప్రపంచ శాంతి నెలకొంటుందన్నారు. గతంలో కరువు కాటకాలు ఏర్పడినప్పుడు ఆయా ప్రాంతాలలో వేమారెడ్డి మేళ తాళాలతో మంగళ వాయిద్యాలతో తమ అనుచర గణంతో కలిపి ఆయా గ్రామాలలో పర్యటించి గుర్రపు స్వారీ చేస్తూ విన్యాసాలను నిర్వహిస్తూ ప్రత్యేకంగా ప్రార్థనలు చేసేవారు. వేమారెడ్డి వెళ్లిన మరుసటి రోజు నుంచి ఆయా గ్రామాలలో కుంభవృష్టిగా వర్షం పడేదని అప్పటి ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు. అఖిలాండ కోటి ఆది ముత్యం కొన్న వీటికి వల్ల రెడ్డి రాజులు వేమనాడు వరద పోయిందా గోయిందా, ఆంజనేయ వరద పోయిందా గోయిందా. ఎన్ని రోజులు సమిట్లా అంటే కొన్నాళ్ళు ఇన్నాళ్ళు అని గుర్తుంటుంది. తప్పించక నొప్పించక తిరిగిన వాడు రా ధనురా విశ్వరాజు రామచంద్రవేమ. అల్ప బుద్ధి వానికి ఆచారం ఇచ్చే దొడ్డ వాడిని గడ్డగిరిచే చెప్పు తినేటి కుక్కకు చెరుపు తీ పెరుగునా. అంటే గ్రామాలలో తిరుగుతాం, కొన్ని గ్రామాలు తిరిగి పెళ్లి చేసుకుంటాం మేము. ఇప్పుడు ఇది తిరిగినాక పెళ్లి అవుతుంది కదా. ఎన్ని రోజులు నోము లేకుండా జీవితకాలం ఇదే ఉత్తరం తిరిగి. ఎన్ని రోజులు నేను చచ్చేంత కాలం ఇదే ఉత్తే నాది. ఇది అయిపోయినాక పెళ్లి కదా మీకు. నేను పెళ్లి చేసుకోను, నాకు చచ్చేంత కాలం ఇదే ఉత్తే నాది. అది చేసుకుంటాం, లేదంటే లేదు, ఇదే ఉత్తే మాది జీవితకాలం. అర్థమైందా? జీవితకాలం నాది సత్యంత కాలం, నీ ఇదే ఉత్తే నాది. దేవుని గురించి ప్రచారం చేసుకుంటూ ఇట్లా నేను తిరుగుతా పోతా ఉంటాం గ్రామంలో, చిన్నకాడ తీసుకుంటా పోతా ఉంటాం. ఒప్పించక తిరిగిన వాడు గనుడు విశ్వదారమైన అండి. అంటే నాకు చిన్నకాడ తీసుకుంటా పోతా ఉంటాం. ఏమందని అడగం. రానైనా పోయి నీళ్ళు పోయి మంచిది కాళ్ళకు నచ్చాను. పైకి ఏమన్నా లేపుతా, అప్పుడు చూస్తావా వీడియో లేపుతావా?